చేతుల్లో పోయింది. భూములు కూడా వాళ్ళకు ఒప్పచెప్తున్నారు అభివృద్ధి పేరుతో. ఇక రాబోయే కాలంలో మార్కెట్లు ఒప్పచెప్తున్నారు. అంటే ఈ చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా కార్పొరేట్కి వ్యవసాయం ఒప్పచెప్పడం. అంతేకాదు మన వ్యవసాయం బహుళ వ్యవసాయం, అనేకమైన పంటలు బహుళ పంటలు పండించుకొని మాకు పాత వనరుల నుండి వ్యవసాయం చేసుకున్న రైతుకి ఈరోజు కంపెనీలకు కానీ వ్యవసాయం ఒప్పచెపితే డాలర్లకు సంబంధించిన వ్యాపార పంటలనే మన చేత ఒప్పందం చేయించుకొని పండిస్తాడు. అంటే ఈ బహుళ పంటల ప్రధానం పోయి మన సాంప్రదాయకంగా వచ్చే మన విజ్ఞానం పోయి కంపెనీ తాలూకా వ్యవసాయం వస్తుంది. వాడి విత్తనం వేయాలి, ఆ విత్తనంకి వచ్చే మొక్కలకి చీడపీడ పడితే వాడి మందులే కొట్టాలి, పండిన పంటని వాడి సంస్థలే కొంటాయి. అంటే మన ట్రాన్స్పోర్టింగ్, మన విత్తన వ్యవస్థ, మన వ్యాపార వ్యవస్థ, ప్రభుత్వం తాలూకా కొనుగోలు వ్యవస్థ అన్నీ పోతాయి. కంపెనీ అన్నదాత రైతు కాడుక కార్పొరేట్ కంపెనీలు ఇక వ్యవసాయానికి అన్నదాతల కింద మారేదానికి చట్టాలు వస్తాయి. కాబట్టి ఇంత భయంకరమైన చట్టాలు కాబట్టి ఇక మన హక్కులు జీవనాడి నాడు దెబ్బకొడుతున్నాడు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు తీవ్రత పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఈ ఉద్యమానికి దేశంలో ఉన్న అన్ని తరగతులు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఉద్యోగ వర్గాలు, కార్మిక వర్గాలు చూస్తుంటే ఈ ఉద్యమంలో చూస్తుంటే కార్మిక వర్గం ప్రధానంగా కనిపిస్తున్నారు. కాబట్టి అన్ని వర్గాలు కలిపి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఒకటాడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానిత్వం వద్దంటున్న చట్టాలు ఎవరి గురించి చేస్తున్నాం. కాబట్టి ఈ చట్టాలు రద్దు చేసుకున్నంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికే ఉత్తరాది కాదు, ఇవాళ దక్షిణాదిలో మన రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి మన 4వ తారీఖున విజయవాడలో జరిగిన దానికి బ్రహ్మాండమైన స్పందన కనిపించింది. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఈ రకంగా మన నిరసనలు తెలియజేసి ప్రభుత్వం తాలూకా ఉంచాలి, అంతవరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని, దానికి మీరందరూ మీ తాలూకా శక్తియుక్తంగా వడ్డాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సోదరులారా, మిత్రులారా, మన సురణ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన యు వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్ష వర్గం, హాజరైనటువంటి రైతు సోదరులు, మహిళలు, కార్మిక, మిగతా విద్యార్థులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. గత 45 రోజులుగా గడ్డగట్టే చలిలో సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో పోరాడుతూ 50 మంది పైగా రైతులు చనిపోయినటువంటి మందికి పైగా రైతులు చనిపోయారు. చనిపోయినటువంటి రైతు సోదరులందరికీ అందరూ ఒకసారి జోహార్లు చెప్పాల్సిన కోరుతున్నాం. జోహార్ రైతు సోదరులకు, అమరులైన రైతు సోదరులకు, అమరులైన రైతు సోదరులకు. మిత్రులారా, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ విధంగా రోడ్డుపై కూర్చుని ఈ ప్రభుత్వ దాష్టికానికి బలైపోవటం చాలా దుర్మార్గమైన విషయం. చనిపోయిన రైతులు మామూలుగా చనిపోయింది కాదు, ఇది మోడీ, అమిత్ షా యొక్క హత్యలుగానే మనం భావించాలి. వాళ్ళు చేసినటువంటి హత్యలుగా భావించి ఈ రైతు మరణాలకు కారణం వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి దుర్మార్గంగా తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ సాగుతోంది. అదేవిధంగా రైతులు కోరుకునే విధంగా మద్దతు ధరల చట్టం కావాలి. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు తక్కువ ధరలకు అందించాలని ఏదైతే రైతులు కోరుతున్నారు. ఈ చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దానికోసం జరుగుతున్న ఉద్యమాలు, రైతులు సాధిస్తున్న ఉద్యమాలు మనం కూడా భుజం కలిపి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. గ్రామాన రైతాంగాన్ని చైతన్యపరిచి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని, భోగి రోజున భోగి మంటలు ఈ ప్రజలకు అర్థం చేయాలని, రైతుల కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీలో 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అలాగే 2020 విద్యుత్ సంస్థల చట్టాన్ని రద్దు చేయాలని,
అలాగే రైతులకు మద్దతు ధర కల్పించని చెప్పేసి 45 రోజులుగా 500 పైబడి సంఘాలు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరగతి పెట్టి 50 మంది రైతులు చనిపోయినట్టే కేంద్ర ప్రభుత్వం పనిపోవడం చాలా ఘోరమైన విషయం. ఆ యొక్క రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా మద్దతుగా ఈరోజు ఏలూరు నగరంలో రైతులు వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహణ జరుగుతున్నది. ఈ ర్యాలీని ఉద్దేశించి ముందుగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ఉద్దేశించి ఏఐటీసీ జిల్లా నాయకులు లేఖ ప్రభావం మనం కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అధ్యక్ష వర్గం అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సభకు ఇచ్చేసిన అన్ని వర్గాల ప్రజలకి ప్రత్యేక అభినందనలు. నాకు ముందు మాట్లాడిన వక్తలు అనేక విషయాలకి ముందు ఉంచారు. 45 రోజుల నుంచి రైతులు ఢిల్లీ అవుట్స్కట్స్లో ఆందోళన చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దగ్గరగా ప్రతి 16 గంటలకే ఒక రైతు చనిపోతా ఉన్నాడంట. అంటే ఈ 45 రోజుల్లో వాళ్ళు చెప్పే లెక్క ప్రకారంగా 60 మంది చనిపోయారండి. అంటే ఇంతమంది రైతులు చనిపోతున్నా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరు వచ్చినట్టు సోమర్ను ఇట్లాంటి అంటే వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే వెనుకలేని మంత్రులు. మోడీ గారు, అమిత్ షా గారు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. వాళ్ళు తలవేలపరచడానికి, రోజులు ఎక్కువ గడపడానికి కావాల్సిన పద్ధతిలోనే చర్చలు నడుపుతా ఉన్నారు. ఒకటే. రెండవది ఏమంటే అసలు ఆ చట్టాల్లో ఉన్న లోతుపాతులు కూడా సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రికి కూడా తెలియని పరిస్థితి చర్చల్లో పాల్గొన్నప్పుడు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అంటే ఈ చట్టాలు అసలు మోడీ ప్రభుత్వం చేసిందా లేకపోతే కార్పొరేట్ కంపెనీలు చేసి వీళ్ళకి ఇస్తే ఆ చట్టాలని వీళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా అనేది అర్థం కాని అంశంగా ఇవాళ దేశ ప్రజల ముందు ఉంది. అందుకోసం వీళ్ళు రైతులు ఎంతమంది చనిపోయినా మాకు పట్టదని ఏదైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ మంచి కోరేటట్లుగా ఈ చట్టాలను మేము బలంగా అమలు చేయడానికే మేము ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా ప్రకటిస్తా ఉంది. రైతులైతే భర్తలోని దీక్షతో చెప్తా ఉన్నారు, ఇది వచ్చే సంవత్సరం వరకైనా లేకపోతే ఈ చట్టాలను మీరు మార్చకుండా ఉంటే, రద్దు చేయకుండా ఉంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల దాకా కూడా మేము ఖచ్చితంగా ఆందోళన చేసి తీరుతామని రైతులంతా ముక్తఖండంతో చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలకి ఉందని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రైతులు చేసే ఆందోళన వాళ్ళ కోసం కాదు. ఆ రైతులు చేసే ఆందోళన ఈ దేశంలో వ్యవసాయాన్ని రక్షించుకోవడం కోసం, రైతుని రక్షించుకోవడం కోసం, 130 కోట్ల మంది ప్రజలకి అన్నం పెట్టడం కోసం. అందుకోసం జరిగే ఈ ఉద్యమాన్ని అందరూ బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం కావాలంటే గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించి రేపు చెప్తా ఉన్నారు, వాళ్ళు చేసిన 4 చట్టాలు రేపు భోగి మండలంలో దగ్ధం చేయించడం ద్వారా మోడీకి ఒక హెచ్చరిక. ఇప్పటికే 8 సార్లు చర్చలు చేశారు. ఏముందండి 8 సార్లు చర్చలు చేయడానికి? ఆ చట్టాలేమో రైతుల కోసం చేశానని నువ్వు అంటున్నావు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి నువ్వు చేశాను చట్టాలని చెప్తా ఉన్నావు. ఆ రైతులేమో మాకు అర్థలేదు మహాప్రభు, ఆ చట్టాలు చేస్తే మేము చేస్తాం, వ్యవసాయం ఉండదు, ఈ దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఉండదు, కాబట్టి ఆ చట్టాలు రద్దు చేయమంటా ఉంటే ఆ చట్టాలు ఎందుకు రద్దు చేయకూడదు? రైతుల కోసం చేసిన చట్టాలని ఖచ్చితంగా రద్దు చేసి తీరాలి. రద్దు చేసే వరకు సాగే ఉద్యమానికి అందరూ కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమానికి సహకరించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రైతును రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం ఇవాళ ఎంత ప్రభావాన్ని చూపిస్తా ఉందంటే 4-5 రోజుల క్రితం రిలయన్స్ కంపెనీ వాడు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి అతను చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఈ చట్టాలకు కానీ వ్యవసాయాలకు కానీ మా మాల్స్ లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి కానీ మాకేమీ సంబంధం లేదు, మమ్మల్ని కావాలని ప్రజలంతా కూడా అన్పాపులర్ చేయడం కోసం కొంతమంది ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మాకేమీ సంబంధం లేదని చెప్తా ఉన్నారు. రిలయన్స్ మాల్ లో ఇవాళ చెరుకు మొక్కలు అమ్ముతా ఉన్నారు. 3 అంగుళాలు చెరుకు మొక్క తొక్క తీసి
4 ముక్కలు 5 ముక్కలు ప్యాక్ చేసి రిలయన్స్ బ్రాండ్ వేసి 50 రూపాయలంట. అంటే దీని ప్రకారంగా ఒక టన్ను చెరుకు 60,000కు పైగానే ఖరీదు ఉంటుంది. రైతుకి ఇచ్చేది మాత్రం 2,500 3,000 కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. అంటే ఇట్లా రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదైతే కాటన్ కొనడానికి కార్పొరేషన్ ఉందో అది పోద్ది. జీడి గింజలకి మినిమం సపోర్ట్ ప్రైస్ పంపిస్తా ఉన్నారు, అది పోతాయి. అలాగే ఎన్ఎల్ఎస్ పొగాకు సంబంధించి ఆక్షన్ కేంద్రాలు ఉన్నాయి, అవి పోతాయి. నిమ్మకాయలు ఎట్లాంటి కొనడానికి యార్డులు పెట్టారు, అవి పోతాయి. మార్కెట్ యార్డులో కొన్ని వస్తువులు రైతు ఉత్పత్తికి పంట పండిస్తున్నట్టు కొన్ని కొంటారు, అవి ఏమీ ఉండవు. ఎందుకంటే ఎవరు ఎంతైనా కొనుక్కొని స్టాక్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి గతంలో ఉన్న చట్టాన్ని దాన్ని ఈ రూపంగా మార్చారు. అంటే ఇవాళ రిలయన్స్ వాడు లేదా అదానీ వాడు ఇట్లాంటి వాళ్ళంతా కూడా లక్షల టన్నుల ధాన్యాన్ని లేకపోతే లక్షల టన్నుల జీడి గింజల్ని, పప్పు ధాన్యాన్ని, నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు లాంటి నిల్వ పెడతారు. వాటిని మార్కెట్ లో టైట్ వచ్చిన తర్వాత కేజీ 200 300 వచ్చేస్తారు. అంటే ఇట్లాంటి ఒక ఇబ్బంది దుర్భరకరమైన పరిస్థితిని ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ముందు గ్రహించే ఈ పోరాటాన్ని ప్రారంభం చేశారు. అందుకోసం భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా బీజేపీ ప్రభుత్వం 3 చట్టాలని 4 చట్టాలను ఉపసంహరించేదాకా సాగే ఉద్యమంలో అందరూ పాల్గొనాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. అలాగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధనాల సుబ్బారావు మాట్లాడడం కోరుతున్నాం. ఆయన